హే గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే యూపీఎస్సీ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో దీని యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి 09/2025 అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఏంటనేది అయితే చూద్దాము. సో ఏమేమి ఇంపార్టెంట్ డేట్స్ కావాలి అని నుంచి ఏజ్ లిమిట్ ఎంత అండ్ అప్లికేషన్ ఫీజు ఎంత అండ్ ఇంకొచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలి అనేది అయితే ఇప్పుడు ఒకసారి అయితే చెక్ చేద్దాం గైస్. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనమైతే 12వ తేదీ జూలై 2025 స్టార్ట్ అయ్యి సో 31 జూలై 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది మనం అప్లై చేయడానికి. సో ప్రింటింగ్ ఫైనల్ సబ్మిషన్ అయితే కంప్లీట్లీ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 1 ఆగస్ట్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సిటిజన్షిప్ వచ్చేసరికి సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ సబ్జెక్టు నేపాల్, సబ్జెక్టు భూటాన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి సో మనకేంటంటే పోస్ట్ని బట్టి డిఫరెంట్ ఏజ్ లిమిట్ అనేది అయితే ఉంటుంది. సో మనం పోస్ట్ గురించి చెప్పుకునేటప్పుడు అయితే మనమైతే ఏజ్ లిమిట్ గురించి అని అయితే చెప్పుకుందాము. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సేమ్ ఇది కూడా ఏంటంటే పోస్ట్ని బట్టి డిఫరెంట్ క్వాలిఫికేషన్ అనేది అయితే ఉంటుంది. సో మనం ఏంటంటే క్వాలిఫికేషన్ అనేది మనం పోస్ట్ గురించి చెప్పుకునేటప్పుడు అయితే సో ఆ పోస్ట్ తగ్గట్టు ఏ క్వాలిఫికేషన్ ఉండాలనేది అయితే మనమైతే చెప్పుకుందాము. సో క్వాలిఫికేషన్ సంబంధించి అయితే మనం అక్కడే చెప్పుకుందాం గైస్. సో దీనికి సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఏంటంటే సో ఆ పోస్ట్ని బట్టి మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళైతే మనం షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఆ షార్ట్ లిస్ట్ అనేది చేసిన తర్వాత మనకైతే ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఇంటర్వ్యూ అనేది ఏంటంటే 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 50 మార్క్స్ అయితే రావాల్సింది ఉంటుంది. అండ్ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే 45 మార్కులకి అయితే రావాలి. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి 40 మార్కులకి అయితే రావాలి అవుట్ ఆఫ్ 100కి అయితే. సో ఇది మనకైతే ఇంటర్వ్యూ ద్వారా అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఉండదండి. సో వాళ్ళైతే ఫ్రీగా అయితే అప్లై అయితే చేయొచ్చు. అండ్ ఎవరైతే ఎక్సెప్ట్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ తప్ప అంటే సో ఎవరైతే ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 25 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకొచ్చేసరికి దీనికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం అయితే మనకైతే ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి మనకు రిలీజ్ అయింది బొటనిస్ట్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం ఒక వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఆ ఒక్క వేకెన్సీ కూడా మనకైతే ఓసీ కేటగిరీకి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ ఆఫ్ 7th యాజ్ పర్ 7th సిపిసి ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి సో మనకైతే మ్యాక్సిమం 30 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది ఓసీ క్యాండిడేట్స్ కండి. ఎందుకంటే మనకు రిలీజ్ అయిన పోస్ట్ వచ్చేసరికి ఓసీ పోస్ట్కి రిలీజ్ అయింది కాబట్టి సో మనకైతే ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎంఎస్సిలో బాటనీ కానీ హార్టికల్చర్ కానీ లైఫ్ సైన్స్ కానీ అగ్రికల్చర్ అయితే చదివింటారో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి వాళ్ళైతే ఎలిజిబిలిటీ అని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రీసెర్చ్ ఫాలోయింగ్ బ్రాంచెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. లీచెస్ కానీ ఆ నుంచి ఫంగీ కానీ ఆల్గే కానీ ఆ నుంచి హార్టికల్చర్ కానీ ఆ నుంచి ఫారెస్ట్ కానీ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ మీద కానీ సో వీటి మీద అయితే మనకైతే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇది ఫస్ట్కు సంబంధించి డీటెయిల్స్ అయితే. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి కోల్కతాలో అయితే ఉన్నదండి.
సో నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 22 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకు 10 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 వేకెన్సీ, ఓబీసీ వాళ్ళకు 6 వేకెన్సీ, ఎస్సీ వాళ్ళకు 3 వేకెన్సీ, ఎస్టీ వాళ్ళకు 1 వేకెన్సీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు వచ్చేసరికి 1 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 అండి. యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మ్యాక్సిమం 40 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మ్యాక్సిమం 43 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి మ్యాక్సిమం 45 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి మ్యాక్సిమం 50 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఆర్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్ లేదా పాలిమర్ ఇంజనీరింగ్ ఇవైతే చదివిన ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ, ఫార్మసీ కానీ, సో ఇంకొచ్చే బయోకెమిస్ట్రీ కానీ, కెమిస్ట్రీ కానీ, లైఫ్ సైన్సెస్ కానీ చదివి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి. సో వీళ్ళందరూ కూడా దీనికైతే ఎలిజిబుల్ అని అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి దీనికైతే 4 years ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ టెస్టింగ్ ఆర్ రెగ్యులేషన్ ఆర్ డిజైనింగ్ ఆఫ్ మెడికల్ డీవియేషన్స్ ఆఫ్ ది అంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట. దేని మీద అంటే టెస్టింగ్ మీద, రెగ్యులేషన్స్ మీద అండ్ డిజైనింగ్ మీద అయితే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట. ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ చదివింటారో వాళ్ళైతే, అండ్ ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ చదివింటారో వాళ్ళకు వచ్చేసరికి 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట. టెస్టింగ్ మీద కానీ, రెగ్యులేషన్స్ మీద కానీ, డిజైనింగ్ ఆఫ్ మెడికల్ డీవియేషన్స్ కానీ మీద కానీ డిగ్రీ చదివినటువంటి వాళ్ళకైతే 6 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉన్నదండి. సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ పోస్ట్ అండి. ఇవి వచ్చేసరికి జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి 1 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఆ 1 వేకెన్సీ కూడా ఓసీ కేటగిరీకి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 8 అండి. యాజ్ పర్ 7th CPC ప్రకారము మనకైతే శాలరీ అని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 30 సంవత్సరాలను అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ అంటే MSc కానీ, PG కానీ చేసినటువంటి వాళ్ళు అంటే కెమిస్ట్రీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, ఫార్మసీ కానీ, ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ కానీ ఆర్ ఫార్మకాలజీ కానీ, బ్యాక్టీరియాలజీ కానీ, మెడిసిన్ కానీ, మైక్రోబయాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ చదివింటారో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలంట. డ్రగ్ టెస్టింగ్ మీద కానీ, స్టాండర్డైజేషన్ ఆఫ్ అండ్ రీసెర్చ్ మీద అయితే 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నదనుకో, సో మీరేంటంటే వాళ్ళైతే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అంటే షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకైతే ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ ఇంటర్వ్యూలో అయితే మనం సెలెక్ట్ అయితే సో మనల్ని అయితే ఇంకా జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.